పల్నాడు జిల్లాలో మెప్మా స్కామ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. దుండగులు సహకరించిన 8 మంది మెప్మా శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. నకిలీ గ్రూపులు సృష్టించి కోట్లు దోచుకున్నారు. కేటుకాలు, గురజాల, నరసారావుపేట, చిలకలూరిపేట, పిడుగురాల, వినుకొండలో స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. నకిలీ స్వయం సహాయక సంఘాల గ్రూపులు సృష్టించి దోచుకున్నట్లుగా గుర్తించారు. ఒక్క నరసారావుపేటలోనే ఇక నకిలీ గ్రూపులు సృష్టించి 6 కోట్ల రూపాయల వరకు దోపిడీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ గ్రూపులతో బ్యాంకు రుణాలను కాజేసినట్లు గుర్తించారు. మెప్మా శాఖలో పనిచేసే కొందరి ఉద్యోగుల పాత్ర ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మెప్మా పీడీ మురళీకృష్ణ ఉత్తర్వులను జారీ చేశారు. నర్సరావుపేట మేనేజర్ దీప, సిఓలు ప్రతిభ, భూదేవిలపై వేటు పడింది. వినుకొండ మెప్మా శాఖ మేనేజర్ ఉమర్ వలి, చిలకలూరుపేట కమ్యూనిటీ ఆర్గనైజర్ మల్లికార్జునారావు సస్పెండ్ చేశారు అధికారులు. గురిజాల కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీనివాసరావు, పిడుగురాల మేనేజర్ జి శ్రీనివాసరావు, పిడుగురాల కమ్యూనిటీ ఆర్గనైజర్ బాలాంజనేయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి, ఏంటి అప్డేట్స్ దీనిపై? ఏమన్నా ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి మెప్మాలో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగినట్లుగా కూడా కలెక్టర్ గా వచ్చిన తర్వాత కృతికర్షకులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించిన సమయంలో కొంతవరకు ఆ చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆమె డైరెక్ట్ గా కూడా కలెక్టర్ తో జరిగినటువంటి సీఎం తో కలెక్టర్ చేసినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో ఆమె ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశాడు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక మెప్మా శాఖ సంబంధించినటువంటి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం చర్యలకి తీసుకున్నారు. ప్రధానంగా కూడా వీళ్ళైతే మాత్రం వివిధ సంసహాయక గ్రూపుల పేరుతో నకిలీ గ్రూపులు సృష్టించడం, దాంతో బ్యాంక్ తో పాటు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, బ్యాంక్ నుంచి కూడా కోట్ల రూపాయలు ఈ గ్రూపుల పేరుతో కూడా సృష్టించినట్టుగా తెలిసింది. దీనికి ఒక స్వయం సహాయక మెప్మా సిబ్బంది కాకుండా కూడా దానికి సంబంధించి ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా పూర్తిగా కూడా గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సహకరించారు. వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు అనేటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. దీంతో నకిలీ గ్రూపుల ద్వారా బ్యాంకు రుణాలు సాధిస్తున్నట్టుగా కూడా విచారణలో అయితే అధికారులు తేల్చారు. మొత్తంగా కూడా 6 కోట్ల రూపాయలు, అంటే ఈ 6 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు కేవలం ఒక నర్సాపేటకు సంబంధించినటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులలో నకిలీ గ్రూపుల ద్వారా రాబట్టినట్టుగా కూడా తెలిసింది. దీంతో సిబ్బంది మీద 8 మంది సిబ్బంది మీద అయితే ఎవరైతే మెప్మా పీడీ ఉన్నారో మురళీకృష్ణ అయితే చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రజెంట్ వాళ్ళని అయితే సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. నర్సాపేట మేనేజర్ దీపతో పాటు సిఓగా ఉన్నటువంటి ప్రణాతి, భూదేవి మొత్తం 8 మందిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా జప్తు చేస్తున్న పనులు అయితే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.